ఒకవైపు పల్లవ చోళరాజుల అద్భుత శిల్పకళ, మరోవైపు ఆదిశంకరాచార్యుల శ్రీచక్ర ఉపాసన. వేల ఏళ్ల ఆధ్యాత్మిక చరిత్రకు, అద్భుత శిల్పకళకు నిలయం కంచి కామాక్షి అమ్మవారి దేవస్థానం. ఇక్కడ కొలువైయున్న శక్తి స్వరూపుని, చిరునవ్వుతో భక్తులను ఆశీర్వదించే కరుణామయి, 51 శక్తిపీఠాలలో నాభిస్థానంగా విరజిల్లుతున్న ఈ క్షేత్ర విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కాలగమనంలో వెనక్కి వెళ్తే పురాణ కథల ప్రకారం బండాసురుడు అనే రాక్షసుడు లోకాలను పీడిస్తున్న సమయంలో దేవతల ప్రార్థనను మన్నించిన ఆదిశక్తి కంచీపురంలోని బిల్వారణ్యంలో ప్రత్యక్షమయ్యింది. అయితే కామాక్షి అమ్మవారిలో కా అంటే లక్ష్మీదేవి, మా అంటే సరస్వతీదేవి. ఈ ఇద్దరి కలయికలో కామాక్షి రూపంలో ఆ అసురుడిని సంహరించి లోక కళ్యాణం గావించింది. అందుకే ఆమెను పరబ్రహ్మ స్వరూపిణిగా కొలుస్తారు. ఆదిశంకరాచార్యులు స్థాపించిన 5 ముఖ్య పీఠాలలో ఇది అత్యంత ప్రధానమైనది. ద్రావిడ శిల్పకళకు నిలువుటద్దం ఈ ఆలయం. పల్లవరాజుల కాలంలో పురుడు పోసుకున్న ఈ నిర్మాణం చోళుల మరియు విజయనగర సామ్రాజ్య రాజుల హయాంలో అభివృద్ధి చెందింది. పద్మాసనంలో కూర్చుని చేతులలో చెరుకుగడ, పూలబాణాలు, పాశం, అంకుశం ధరించి శాంతి స్వరూపునిగా భక్తులకు దర్శనమిస్తారు ఇక్కడ కామాక్షి అమ్మవారు. గర్భాలయాలపై దగదగా మెరిసే స్వర్ణ గోపురం ఆధ్యాత్మికతతో పాటు రాజసానికి ప్రతీకగా నిలుస్తుంది. కాంచీపురంలో ఎన్నో శివాలయాలు ఉన్నప్పటికీ కామాక్షి అమ్మవారే ఇక్కడ ఏకైక శక్తి దేవత. ప్రతి ఏటా మాఘమాసంలో జరిగే బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా జరుగుతాయి. నవరాత్రి వేళల్లో అమ్మవారి అలంకరణలు భక్తులను పరవశింపజేస్తాయి. ప్రతి శుక్రవారం సాయంత్రం బంగారు రథంలో అమ్మవారి ఊరేగింపు భక్తులకు ఒక దివ్య అనుభూతిని మిగులుస్తుంది. భక్తులు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా, జ్ఞానాన్ని ప్రసాదించే సరస్వతీదేవిగా, ఐశ్వర్యాన్నిచ్చి లక్ష్మీమాతగా కామాక్షిదేవి భక్తజన హృదయాల్లో నిలిచిపోయింది. కంచి క్షేత్ర సందర్శన కేవలం యాత్ర మాత్రమే కాదు, అది ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. యుగాల చరిత్ర, అడుగడుగున ఆధ్యాత్మికత. కంచి కామాక్షి ఆలయం కేవలం ఒక కట్టడం మాత్రమే కాదు, అది కోట్లాది మంది భక్తుల నమ్మకం. ఆదిశంకరాచార్యుల అడుగుజాడల్లో శ్రీచక్ర ఉపాసనతో పునీతమైన ఈ క్షేత్రం శాంతికి, శక్తికి నిలయం. ఆ అమ్మవారి నయనాలలో కరుణ, ఆ చిరునవ్వులోని ఆశీస్సులు పొందిన భక్తులకు జన్మధన్యమనే భావన కలుగుతుంది. మీరు ఎప్పుడైనా కాంచీపురం వెళ్తే ఆ ప్రశాంత వాతావరణంలో కాసేపు కళ్ళు మూసుకొని కూర్చోండి. అక్కడ వినిపించే వేదమంత్రాలలో, గంటల నాదంలో ఆ జగన్మాత ఉనికిని మీరు తప్పక అనుభూతి పొందుతారు.